ఎల్ మురుగనాథం అనే ఖైదీ తనకి మాంసము గుడ్లు లాంటి ఆహారం పెట్టాలని జైలు సిబ్బందిని ఆదేశించాల్సిందిగా వేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఖైదీలకు రిచ్ ఫుడ్ అవసరం లేదని, ఇది వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి రాదని స్పష్టం చేసింది. దివ్యాంగ ఖైదీలకు కూడా ఇదే నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఖైదీలకు పౌష్టిక ఆహారం ఇవ్వడం వరకే ప్రభుత్వాల బాధ్యత అని కూడా స్పష్టం చేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ పరిశోధనా కేంద్రం ధృవీకరించిన అధికారులు, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు. IBM, మైక్రోసాఫ్ట్ రెండు వేర్వేరు భిన్నమైన పరిశోధనలను కూడా స్పష్టం చేశారు. యాక్సియం 4 మిషన్లో పైలట్గా శుభాంశు శుక్లా పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. దేశ అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఒక కొత్త మైలురాయని శుభాంశు శుక్లా స్థాపించారని శ్లాఘించారు. మరో 3 వ్యోమగాములతో కలిసి క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరితో కలిసి ఘన స్వాగతం పలికారు. డీసెంట్రలైజ్డ్ సర్వర్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే కేవలం బ్లూటూత్ ద్వారా కొత్త మెసేజింగ్ యాప్ను పరిచయం చేసిన ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్స్ డోర్స్. వాట్సాప్, టెలిగ్రామ్ల మాదిరిగా ఈ బిట్ చాట్ యాప్కి ఇంటర్నెట్ అవసరం లేదని, ఈ బిట్ చాట్ యాప్ సుమారు 300 మీటర్ల వరకు పనిచేస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ యాప్ ప్రపంచంలో ప్రస్తుతం యాపిల్ ఫోన్లకు మాత్రమే పరిమితమైంది. భారీ వర్షాల వల్ల గంగానదికి వరదలు, నీటి మట్టం విపరీతంగా పెరగడం వల్ల ప్రయాగ్రాజ్ మరియు వారణాసిలలో చాలా ఘాట్లు మునిగిపోయాయి. చివరికి గంగా హారతి నిర్వహించే ఘాట్ను కూడా మార్చాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది. బోట్లలో ప్రయాణించే వారికి, నదిలో స్నానాలు ఆచరించే వారికి హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, రెస్క్యూ టీంలను ముమ్మరం చేసిన యంత్రాంగం. కుటుంబ విలువలు నానాటికి దిగజారుతున్నాయని, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతానురాగాలు రాను క్షీణిస్తున్నాయని, విడాకుల కేసులు కుప్పలు తెప్పలుగా పెరగడానికి కారణం అవగాహన లోపమే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు. భార్యాభర్తల గొడవల వలన భగవంతుడి స్వరూపాలైన బిడ్డల తమ విలువైన బాల్యాన్ని కోల్పోతున్నారని, ఇందుకు ప్రభుత్వాలు కూడా కొంత నివారణ చర్యలు, చట్టాల్లో మార్పులు చేయడం ద్వారా నష్ట నివారణకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు నానాటికి పెనుభూతంలా మారుతున్నా ఏ ఒక్క ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, సరైన చర్యలు తీసుకోవడం లేదు. మనకున్న 24 గంటల సమయంలో సగటున రోజుకి 1 గంట కాలని ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల కోల్పోవాల్సి వస్తోంది. మహానగరాల్లో నివసించే సామాన్య జనం ఈ ట్రాఫిక్ జాడ్యానికి బలవుతూనే ఉన్నారు. పోలీసు యంత్రాంగంలో ఉన్న లంచగొండితనం సగం ట్రాఫిక్ సమస్యలకు కారణం అనేది విశ్లేషకుల అభిప్రాయం. గోదావరి మిగులు జలాలపై హక్కు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఉన్నదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఈ విషయాన్ని స్పష్టీకరించారు. అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో 90 నుండి 120 రోజుల మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్కి హక్కు అని పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతాలకు ఇవ్వడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే కొసమెరుపు ఏంటంటే ఈ రోజు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచెర్ల ఎజెండా వద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసు జారీ చేసిన పోలీస్ శాఖ. యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు నిరాకరించడం వల్ల అతను విదేశాలకు పారిపోకుండా ఈ లుకౌట్ నోటీసును జారీ చేశారు. ఒక్కడంటే ఒక్కడు కూడా నిజాయితీ పరుడు లేని వైసీపీ పార్టీ ఇంకెన్నిసార్లు వ్యవస్థలను ఇబ్బంది పెడుతుందో అని అసహ్యించుకుంటున్న సామాన్య ప్రజలు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ఒక్క ప్రభంజనం దీర్ఘకాలం కొనసాగిన దాఖలాలు లేవని, మోడీ వారసుడు గురించి జరుగుతున్న చర్చలు అవసరం లేనివని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మోడీ లాంటి దృఢమైన నాయకుడు రిటైర్మెంట్ గురించిన ఊహాగానాలు, చర్చలు లేనిపో నష్టాలు గురిచేస్తాయని, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు, ద్రవ్యోల్బణం, మారక విలువలపై ఈ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.